హలో అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మనకి రిలయన్స్ జియో నుంచి అయితే చాలా వేకెన్సీస్ అయితే రిలీజ్ అయితే చేశారు. ఇందులో మనకి జియో సేల్స్ స్పెషలిస్టు, బిజినెస్ ఆపరేషన్స్ అండ్ సేల్స్ అండ్ డిస్ట్రిబ్యూషన్స్ ఇలా చాలా వేకెన్సీసే న్యూగా అయితే రిలీజ్ చేశారు. మనకి మినిమం ఒక 2000 వేకెన్సీస్ కూడా ఇందులో ఉన్నాయి. దీనికైతే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరే అప్లై చేసుకోవచ్చు. అండ్ మనకి మంచి శాలరీ అనేది వస్తుంది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఓన్లీ 10+2 10th క్లాసు ఇంటర్ ఎవరైనా చేసిన వారు ఉంటే ఆంధ్రప్రదేశ్, తెలంగాణ వాళ్ళు ఎవరైనా సరే మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఎవరైనా సరే అప్లై అనేది చేసుకోవచ్చండి. నేను వీళ్ళ యొక్క అఫీషియల్ వెబ్సైట్ లింక్ అనేది ఇస్తాను. సో డైరెక్ట్గా అక్కడి నుంచి అయితే అప్లై అనేది చేసుకున్నాం. దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనం ఇప్పుడు ఈ వీడియో ద్వారా అయితే తెలుసుకుందాం. సో చివరి వరకు అయితే చూడండి. మీకు కనుక ఏమైనా డౌట్స్ ఉంటే ఖచ్చితంగా కామెంట్ అనేది చేయండి. అండ్ ఆల్సో నాది ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూసినట్లయితే ఈ వీడియోని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ అనేది చేసుకోండి. అండ్ మన టెలిగ్రామ్, వాట్సాప్ ఛానల్ లింక్స్ అనేది ఇస్తాను, అందులో కూడా జాయిన్ అయిపోండి. ఇప్పుడైతే మనం వీడియోలోకి అయితే వెళ్ళిపోతాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే మనకి ఇక్కడ చూడండి, జియో వాళ్ళ రియల్ అంటే వాళ్ళ యొక్క కెరీర్ పేజ్లోనే చాలా జాబ్స్ అనేది పోస్ట్ చేశారు. సో ఇక్కడ చూడండి, మనకి కేటగిరీస్ ఇక్కడ ఇచ్చారు కదా, ఏ జాబ్స్ రిలీజ్ చేశారు. ఇవైతే ఓల్డ్ అయితే కాదండి, న్యూగా రిలీజ్ చేసిన జాబ్స్ ఇవన్నీ. ఫ్రీలాన్సరు, సో ఎవరైతే ఫ్రీలాన్సర్గా వర్క్ ఫ్రమ్ హోమ్ ఇంటి దగ్గరే ఉండి చెయ్యాలనుకునే జాబ్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో మనకి ఆఫీస్కి వెళ్ళే జాబ్స్ కూడా ఇందులో అయితే ఉన్నాయి. అది మన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ బట్టి, ఎక్స్పీరియన్స్ బట్టి, సో మనకి ఏ జాబ్ సెట్ అవుతుందో మీరే ఇందులో సెలెక్ట్ చేసుకొని అప్లై అనేది చేసుకోవచ్చు. సో ఇక్కడ ఇది ఫ్రీలాన్సర్ ఉండేదని కొన్ని వర్క్ ఫ్రమ్ హోమ్ జాబ్స్ ఉన్నాయి, అలాగే కొన్ని వర్క్ ఫ్రమ్ ఆఫీస్ కూడా ఉన్నాయి. సో అవి ఒకటి మొత్తం 7,825 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవి న్యూ వేకెన్సీస్ కూడా ఉన్నాయి, కొన్ని ఓల్డ్ వేకెన్సీస్ కూడా ఉన్నాయి. సో అవి చూసి అప్లై చేసుకోండి. కొన్ని జియో సేల్స్ స్పెషలిస్టు ఇవి ఒకటి 6,000 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇక్కడ ఏంటంటే బిజినెస్ ఆపరేషన్స్ ఉన్నాయి కదా, సో ఇవి 2000 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఇలా చాలా వీళ్ళ యొక్క కెరీర్ పేజ్లో ఎన్ని వేకెన్సీస్ ఉన్నాయి, ఇంజనీరింగ్ టెక్నాలజీ, ఐటీ సిస్టమ్స్ అండ్ హ్యూమన్ రీసోర్స్ ట్రైనింగు అండ్ ఆపరేషన్స్, ఫైనాన్స్, కంప్లైన్స్, అకౌంటింగు అండ్ సప్లై చైను, అప్రెంటిస్షిప్ అండ్ ప్రొడక్ట్ మేనేజ్మెంటు. సో ఇలా ఒకటి కాదండి, వేల కొలది అయితే మనకి ఇందులో జాబ్స్ అనేది ఇక్కడ ప్రొవైడ్ చేశారు. చాలా వేకెన్సీసే ఉన్నాయి కాబట్టి దీని యొక్క కంప్లీట్ డీటెయిల్స్ అయితే మనమైతే తెలుసుకుందాం. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి, కస్టమర్ సర్వీస్ ఉంది కదా, 601 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఇవి రీసెంట్గా పోస్ట్ అయితే చేశారు వీళ్ళ యొక్క కెరీర్ పేజ్లో. సో ఈ కస్టమర్ సర్వీస్ పోస్టులుగా అయితే ఓన్లీ 10+2 ఇది ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఉంటే సరిపోతుంది. సో ఇప్పుడు దీని గురించి అయితే మనం అయితే తెలుసుకుందాం. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ వచ్చేసరికి ఏంటంటే, సో ఇక్కడ చూడండి కస్టమర్ కేటగిరీస్ అయితే ఉన్నాయి కదా, ఇక్కడ ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే కస్టమర్ సర్వీస్ అని ఉంది కదా. సో ఈ కస్టమర్ సర్వీస్ గురించి ఇందులో చాలా జాబ్స్ రిలీజ్ అయితే చేశారు. ఇక్కడ మెయిన్లో వచ్చేసరికి ఏంటంటే మనం చేయాల్సిన వర్క్ యొక్క డీటెయిల్స్ ఇచ్చారు, ఎలా వర్క్ చేయాలి, ఏం చేయాలి. సో ఇలాంటివన్నీ కూడా వీళ్ళైతే మెన్షన్ అయితే చేశారు. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ప్రొవైడ్ రియల్ టైమ్ రీసొల్యూషన్ ఫర్ 100% కస్టమర్ ఎంక్వైరీస్. సో మనకి ఏంటంటే ఒక కస్టమర్ మనకి ఏదైనా ఒక ఎంక్వైరీ కోసం కాల్ చేశారంటే మనం మంచిగా రియల్ టైమ్గా వాళ్ళకి సొల్యూషన్ చేసి ఆన్సర్ అనేది ఇవ్వాలి. సో మెయిన్ థింగ్ అది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చాలా ఇచ్చారు, అదొకటి. అయితే వీళ్ళు జాబ్స్ అనేది చాలానే పోస్ట్ చేశారు. చూడండి ఇక్కడ మొత్తం ఒక 10-12 పోస్టులు అయితే చేశారు. ఇవన్నీ కూడా ఇందులో ఒకటైతే మీకు ఓపెన్ చేసి అయితే చెప్తాయి, ఎలా అప్లై చేసుకోవాలి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ ఏంటి, సో ఇలాంటివంతా చెప్తాను, మీరైతే అప్లై అనేది చేసుకోండి. ఫస్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ చూడండి, పోస్ట్ డేటు మనకి రీసెంట్గానే పోస్ట్ చేశారు వీళ్ళు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఫంక్షన్స్, బిజినెస్ ఏరియా, కస్టమర్ సర్వీస్ అని అయితే ఇచ్చారు. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే జాబ్ రెస్పాన్సిబిలిటీస్. సో మనం జాబ్లో జాయిన్ అయ్యాక మన రెస్పాన్సిబిలిటీస్, మన వర్క్ ఏంటి అనేది ఇక్కడ ఇచ్చారు. మేనేజ్ ఆల్ కస్టమర్ ఇంటరాక్షన్స్ ఆర్ రోస్టెడ్ విత్ ఇన్ పారామీటర్స్ అనేది ఇచ్చారు. మనం ఏదైనా ఒక కస్టమర్ మనకి కాల్ చేశారంటే మనం వాళ్ళ ఎంక్వైరీస్ అన్నీ కూడా క్లియర్గా వెంటనే రీసొల్యూషన్ అనేది చేయాలి. అండ్ నెక్స్ట్ రెస్పాండ్ టు ఆల్ కస్టమర్స్ ఇన్
అండ్ లాంగ్వేజెస్ అని ఇచ్చారు, అండ్ ఆఫర్ సొల్యూషన్ బేస్డ్ అని ఇచ్చారు. సో చాలా ఇక్కడ మనకి ఏంటంటే ఒక కస్టమర్ సర్వీస్ అంటే మనం చేయాల్సిన వర్క్ అనేది చాలా ఉంటుంది. అయితే ఫస్ట్ మనకి ట్రైనింగ్ కూడా ఇస్తారండి. ట్రైనింగ్ కంప్లీట్ అయ్యాకే మనం ఎలా జాబ్ చేయాలి, ఏంటి వర్క్ అనేది మనకు తెలుస్తుంది. సో ఫస్ట్ వన్ వచ్చేసరికి ఇక్కడ ఏంటంటే ఇక్కడ చూడండి, ఎడ్యుకేషన్ క్వాలిఫికేషను 10+2 గ్రాడ్యుయేషన్ డిగ్రీ ఇన్ డిస్ప్లే అయితే ఇచ్చారు. సో 10+2 ఇంటరు డిగ్రీ వాళ్ళు ఎవరైనా సరే మీరైతే అప్లై అనేది చేసుకోండి, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్. అండ్ నెక్స్ట్ ఇక్కడ ఏమి ఇచ్చారు అంటే చూడండి, ఎడ్యుకేషన్ ఇది ఎడ్యుకేషన్ ఇది, అండ్ ఎక్స్పీరియన్స్ ఫ్రెషర్స్ 6 months 2 years ఇచ్చారు. సో దీనికి ఇంటరు డిగ్రీ 10th ఎవరైనా సరే మీరు ఫ్రెషర్స్ అయినా అప్లై చేసుకోవచ్చు. మీ కిందలో ఇంకేమైనా ఎక్స్పీరియన్స్ ఉన్నా సరే ఒక 6 months 2 years ఉన్నా సరే పర్వాలేదు. ఎక్స్పీరియన్స్ ఉండే వాళ్ళకి ఏంటంటే కొంచెం ప్రిఫరెన్స్ ఎక్కువ ఉంటుంది, ఎక్స్పీరియన్స్ లేని వాళ్ళైనా పర్వాలేదు. ఇక్కడ ఫ్రెషర్స్ అని ఇచ్చారు కదా, సో ఫ్రెషర్స్ కూడా జాయిన్ అవ్వచ్చు. సో అది. అండ్ నెక్స్ట్ స్కిల్, మనకి ఉండాల్సిన స్కిల్ బేసిక్ కంప్యూటర్ నాలెడ్జ్ అనేది ఉండాలి. మినిమం కంప్యూటర్ నాలెడ్జ్ ఉంటేనే మనకు జాబ్లో అనేది కొంచెం బెనిఫిట్స్ అయితే ఉంటాయి. అండ్ ఇంగ్లీష్ రీడింగ్ అండ్ రైటింగ్, సో నార్మల్గా అయితే ఇంగ్లీష్ అనేది చదవడం రాయడం అనేది వచ్చి ఉండాలి, అదొకటి. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే బేసిక్గా ఏంటంటే ఇంగ్లీషు అనేది రాయడం చదవడం కూడా వచ్చి ఉండాలి, అదొకటి. అండ్ నెక్స్ట్ ప్రాబ్లమ్ సాల్వింగ్ స్కిల్, ఏదైనా ఒక ప్రాబ్లం వచ్చిందనుకోండి వర్క్లో, దాన్ని సాల్వ్ చేసే విధంగా అయితే మీరు ఉండాలి. అండ్ కస్టమర్ ఫోకస్, ఒక కస్టమర్ అనేది మన అంటే ఒక కస్టమర్ పైన ఫోకస్ చేయాలి మనం. అంటే వాళ్ళు ఎలాంటి డౌట్స్ అడుగుతారు, ఏం అడుగుతారు, సో ఇలాంటివన్నీ మీరు ముందే అన్నీ పెట్టుకోవాలి, రాసి పెట్టుకొని. అదొకటి. టెక్నికల్ ఓరియంటేషన్, సో మీరు టెక్నికల్గా ఏదైనా మంచి స్కిల్ వస్తుంటే మంచిది. అండ్ మనకి ఏంటంటే అటెన్షన్ ఇన్ డీటెయిల్. అండ్ నెక్స్ట్ సర్వీసు మైండ్ సెట్. సో ఇప్పుడు ఏంటంటే ఒక వర్క్లో ఒక జాబ్లో జాయిన్ అయ్యామంటే మన సర్వీసు అంటే మనం చేసే పని అనేది మంచిగా ఉండాలి, ఆ మైండ్ సెట్తో మనం ఉండాలి అని అయితే అంటున్నారు. సో అది. అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసరికి ఏంటంటే ఇక్కడ అప్లై నౌ ఉంది కదా, సో ఈ అప్లై నౌ పైన క్లిక్ చేసేయండి. మీ రీసెంట్గా ఉన్న రెజ్యూమ్ ఒకటి అప్లోడ్ అయితే చేయండి. మీ ఈమెయిల్ ఐడి, ఫోన్ నెంబర్, మీ అడ్రస్ ఇవన్నీ కూడా ఫిల్ చేసి సబ్మిట్ చేసేస్తే చాలు. వాళ్ళే మీతో కాంటాక్ట్ అయ్యి మీకు ఎప్పుడు ఇంటర్వ్యూ ఉంటుంది, ఎప్పుడు జాబ్లో జాయిన్ అవ్వాలి, ఇలాంటివన్నీ డీటెయిల్స్ అన్నీ కూడా వీళ్ళైతే చెప్తారు. సో మీరు ఫస్ట్ చేయాల్సిన పని ఏంటంటే మీ రెజ్యూమ్ అనేది అప్లోడ్ చేసేసి మీ ఫోన్ నెంబర్, అడ్రస్, మీ 10th ఇంటర్లో ఎలా ఉన్నాయో, మీ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్, ఇయర్ ఆఫ్ పాసింగ్, ఇలాంటివన్నీ కూడా ఫిల్ చేయాలి. సో ఫిల్ చేసేటప్పుడు సర్టిఫికేట్స్లో ఎలా ఉందో అలానే ఫిల్ చేయండి. సో అలా అయితే ఏం ప్రాబ్లం అయితే రాదు. సో మీరు యూజ్ చేసే మెయిల్ ఐడి, ఫోన్ నెంబర్ మాత్రమే ఇవ్వండి, వాటికి మెసేజెస్, ఓటీపీస్ అండ్ ఆల్సో వాళ్ళు మీకు నెక్స్ట్ మీతో అప్రోచ్ అవ్వడానికి అయితే చూస్తారు. ఇది అండి. ఐ హోప్ ఈ వీడియో మీకు ఇన్ఫర్మేటివ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.